హలో గైస్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ రాయల్ ఎక్స్పెరిమెంట్స్. ఇవాళైతే నేనైతే శ్రీశైలం అయితే వచ్చిన. శ్రీశైలంలో ఫస్ట్ మనం బోటింగ్ అయితే పోనీకి జిప్ వే అని ఏమో ఉంటుంది. ఇప్పుడైతే వస్తుంది ఒకటి జిప్ వే. అందులో నుంచి అయితే మనం అయితే పోవాలి. మా తాత, మా ఫ్యామిలీ మొత్తం అయితే ఉన్నారు ఇక్కడ. మా నాన్న, మా అక్క, నెక్స్ట్ ఇక్కడ అందరూ యోజిత్, అటు సైడ్ అందరూ అయితే ఉన్నారు. వీళ్ళైతే మేము సిప్ సైడ్ అయితే వెళ్తున్నాం. ఒకసారి మొత్తం చూడండి. చూడండి గైస్, ఇప్పుడైతే జిప్ వే రాపోతుంది. నేనైతే మెల్లమెల్లగా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను, ఎందుకంటే ఎడిటింగ్ అయితే కరెక్ట్గా అవుతలేదు. అందుకే ఒకసారి చూడండి. మళ్ళీ నేను మాట్లాడతా, పక్కన కొన్ని వాయిసెస్ వస్తాయి, అది కూడా నేను మాట్లాడతా. కానీ ఇక్కడ ఎడిటింగ్ అయిందో లేదో నాకు తెలియదు. అయితే మొత్తం ఇప్పుడు చూపిస్తుంది ఎట్లుందో అనేది. మొత్తం ఇట్లా నీట్గా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ అన్నీ ఉంటాయి. ఇప్పుడే ఇంకా నేను ఎప్పుడైతే వాయిస్ ఓవర్ ఇవ్వడం ఆపేస్తానో అప్పుడు మీకు కొన్ని వాయిస్ అయితే వస్తే అవి కూడా వినొచ్చు. కానీ ఎక్కువ వాయిస్ ఓవర్ వినాడు. ఓకే, ఇప్పుడైతే మెల్లగా జిప్ అవుతుంది. 3, 2, 1 ఎందుకండి చూడండి. ఇప్పుడైతే జిప్ వచ్చింది. జిప్ చూడడానికి అలా అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు లోపల పోయినాక కూడా ఒక వీడియో ఉంటుంది, కానీ లాస్ట్కి మొత్తం తీయలేకపోయినా. అంటే మొత్తం ఫోన్ వాటర్లో పడిపోవచ్చు. మనం చిన్నపిల్లలు గైస్, ఎక్కువ మనం ఏమంటారు చూడలే. ఇప్పుడైతే మేమైతే జిప్ అయితే ఎక్కపోతున్నాం. ఇంకొక 5 minutes 10 minutes రూట్. ఇదే మొత్తం రివర్. మనం అట్లా పోయి అట్లా దూరం నుంచి వస్తాం. ఇంకా మేము అందులో చాలా తెలుసుకుంటున్నాం, కానీ తీయలేకపోయినా. మీరు కూడా ఎప్పుడైనా శ్రీశైలం మొత్తం విజిట్ చేయండి. నాకైతే నేను కెమెరా తీసేది హెచ్డి కెమెరాలు అయితే తీస్తా, ఎందుకంటే నేను అందరూ కెమెరాలు అయితే తీసి. ఓకే, మనం ఇంకొక వయసు వాళ్ళు అయితే కలుస్తాం. ఇప్పుడు మన జిప్ అయితే వచ్చింది. మనమైతే ఎక్కుతాం అనుకుంటే ఇప్పుడు 1 minute చూద్దాం. నేను చాలా రోజుల తర్వాత చేసిన ఈ వీడియో. ఓకే, ఎడిటింగ్ ఇప్పుడు మనం అనుకుంటాం మనమే. మొత్తం ఎట్లా అంటే ఇందులో కూర్చున్నప్పుడు మొత్తం బ్యాలెన్సింగ్ ఉండాలి. అందుకే ఇటు నేను కూర్చున్నా, అటు మా నాన్న కూర్చున్నాడు. మనకి తెలియదు కదా, మనం అందుకే రివర్స్ పట్టుకున్నాం. నేను ఎక్కువైతే నన్ను చూపియా, మొత్తం బ్యాక్ డోర్ ఇండోర్ మొత్తం అంతే ఉంటుంది. నేను ఒక్కొక్కసారి మా నాన్న కూడా ఇస్తా ఫోన్. మనం పడిపోతే అసలు కష్టం. ఇప్పుడైతే మా నాన్న ఫోన్లో వీడియోస్ చాలా బాగా వస్తాయి. ఒకసారి మీరు కామెంట్ చేస్తే మనం కూడా అందులో తింటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మా తమ్ముడు, మా మమ్మీ. మీరు జిబ్బేలా కూర్చోండి, కానీ కిందకి దిగేటప్పుడు ఓకే నిల్చోవచ్చు, కానీ పైకి వెళ్ళేటప్పుడు నిల్చోవద్దు, బ్యాలెన్సింగ్గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఒక కింద అయితే కలుద్దాం వాయిస్ ఓవర్లో. టిక్కే కిందకి జూమ్ చేస్తున్నా. అక్కడ దిగేటప్పుడు వస్తుంది. చూడండి, మీకు ప్రతిసారి అట్లా చూపిస్తే అట్లా తిరిగి వస్తుంది. మొత్తం చాలాసేపు పడుతుంది. బోర్డులకు ఎక్కినాక మనం అంత దూరం వెళ్ళినామా కనిపించేది. ఓకే, నేనైతే మాట్లాడుతుంది మనం అందులోకి వెళ్ళినామా అనేది కనిపించేది. ఇప్పుడైతే మనం కిందకైతే వచ్చినాం, అది ఎక్కినాక మాట్లాడతాం. ఘోరంగా ఇప్పుడైతే మనం రాత్రి అయితే ఓకే, నెక్స్ట్ అయితే చూడండి అటు సైడ్ మొత్తం కొండలే కదా.
మేమైతే ఇప్పుడు మెల్లగా కిందికి వెళ్తాం. మీరు ఒకవేళ ఉన్నారనుకో కిందికి వెళ్ళిపోతున్నాం. టైం కిందకి దిగేటప్పుడు నిల్చుంటే ఏం కాదు, కానీ మెల్లగా ఎక్కేటప్పుడు నిల్చోదు. ఓన్లీ బ్యాలెన్స్ ఉంటుంది. ఇదేంటంటే జిప్ లైన్ నుంచి పోబుద్ది కాకపోతే అక్కడ నడుచుకుంటూ కూడా పోవచ్చు. ఇంకా జిప్ లైన్ నుంచి వెళ్ళడానికి టైం పడితే అక్కడ కింద నుంచి బైకులు ఉంటాయి, బైకుల నుంచి కూడా వెళ్ళచ్చు కావాలంటే. ఓకే, నెక్స్ట్ బస్ వెళ్ళకుంటాం. కిందికి చూపించిన కిందికి చూపించిన మొత్తం జూమ్ చేసి బోట్ కూడా చూపించిన. బోట్ కూడా ఏంటంటే మొత్తం నీళ్ళు ఇంకా లేవు, అదంత పెద్ద ఉంటుంది. నెక్స్ట్ మనం పోయే మ్యాప్లో కూడా అది చూపిస్తుంది. అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకు కూడా తెలియదు. ఇది కట్టకముందు, డ్యామ్ కట్టకముందు ఇది ఒక ప్లేస్ అంట. మన ఇప్పుడైతే రీచ్ అయినాం, అదొక ప్లేస్ అంట. దాంట్లో నుంచి అందరు వస్తారంట. మొత్తం ఉంది, చాలా చాలా మంది ఉంటారు. బైక్ వెళ్ళి కిందికి వెళ్ళి. ఇప్పుడైతే మనం బోటింగ్ అయితే వెళ్తున్నాం చూడండి. ఇట్లా వెళ్ళిపోవాలి బయటికి. మనం ఎప్పుడు వచ్చినామంటే సాటర్డే, మేమైతే అప్పుడు సాటర్డే రోజు వచ్చినాం, వీకెండ్ కదా, ఎక్కువ మంది ఉంటారు. చాలా మంది ఉంటారు కదా వీకెండ్. మీరు వీకెండ్లో అయితే రావద్దు, వస్తే ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే ఈ 4 రోజులలో అన్ని పనులు వేసుకొని వెళ్ళిపోయినాక ఏమంటారు అన్నీ ఈజీగా జరిగిపోతాయి. కాదు నేను మండే రోజు వస్తా, సాటర్డే వరకు ఉంటా, ఓకే ఇష్టం. చెప్పాలి టికెట్స్ మనం ఇక్కడ ముందు తీసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఒకటి ఆఫీస్ అక్కడ తీసుకోవాలి. ఇప్పుడైతే అక్కడ ఒక డిపార్ట్మెంట్ అయితే కనిపిస్తుంది కదా మీకు, అక్కడ దాకా పోవాలి. అక్కడ దాకా పోవాలి. నెక్స్ట్ ఇది నెక్స్ట్ మనం అక్కడ బోటింగ్ వెళ్ళలేదు, అక్కడ ఘోరంగా ఉంటుంది బోటింగ్ వెళ్ళలేదు. అక్కడ వీడియో ఆఫ్ చేసి అక్కడ ఇప్పుడైతే వెళ్తున్నాం మనమైతే. మనం ఇప్పుడైతే అందులోకి అయితే వెళ్తున్నాం. చూడండి మొత్తం కుర్చీలు వేసుకొని వెళ్తున్నారు. కష్టం. అప్పుడైతే తీసుకోవాలి. దీని పేరైతే ఏపీ టూరిజం బోటింగ్ తీసుకోండి కౌంటర్. నా బ్యాగ్ తీసుకున్నాడు. బోటింగ్ తీద్దాం. మళ్ళీ మారిందా వెయిటింగ్ లిస్ట్? ఇంతసేపు మారింది. దాంతో ఉంటుంది అక్కడ బాబీస్. ఇప్పుడు నీకు బయటకు వెళ్ళే చూపిస్తున్నా చూడండి. బయట మనం వెళ్ళే బోటింగ్ అదే. అక్కడ ఒక డ్యామ్ ఉంటుంది, ఇక్కడ చెట్ల కనిపిస్తే అక్కడ నుంచి ఆడుతుంది. డ్యామ్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడైతే డ్యామ్కి వెళ్ళి ఇట్లా వచ్చేస్తాం. మళ్ళీ వాటర్ ఎప్పుడైనా విడిచిపెట్టచ్చు కదా, అందుకు. నెక్స్ట్ ఇక్కడ ఒక రూప్ ఉంది, రూపా పైన రూపు, అదొక రూప్ ఉంది అక్కడ. ఎవరైనా ఇక్కడ నుంచి చిన్నపిల్లలు ఇక్కడ నుంచి దూనికి ఇట్లా పడిపోయారు అనుకో, దానికి రాలేదు అనుకో, దిగాలని ఎక్కించి లేకపోతే వాటర్లోకి వెళ్ళాలనుకో, ఈ రూపులో తొందర అందుకొని తీసుకొని పోయి ఇట్లా వెళ్ళిపోతారు. అక్కడ ఉన్నది ఎందుకంటే మనకు కూడా రీజన్ తెలియదు. ఓకే, నెక్స్ట్ మొత్తం ఇదంతా ఇట్లా ఉంటుంది. ఇంటీరియర్ ఇది ఇక్కడికైతే వచ్చి తీసుకోవచ్చు మీరైతే. అదే యూరోప్ ఏమైతే ఏమంటారు తినమాట అయ్యప్ప పిలుస్తారు. హల్వా నాకైతే చాలా ఇష్టం. హల్వా అయితే చాలా అంటే చాలా ఇష్టం. తిన్నా, బాగుంది, చాలా బాగుంది. మీరు ఏమంటారు బోటింగ్లో అయితే వచ్చి ఎందుకంటే ఒక కట్ చేయడం కావాలి. ఇంకేనా దాంట్లో అందుకని ఇప్పుడు కూడా వచ్చింది. ఛార్జింగ్ కూడా లేకపోతే ఇప్పుడు నైట్ సార్ అట్లుంది. వాయిస్ ఓవర్ కోసం మన అందరూ చూపిస్తారు.
మధ్య మధ్యలో కట్టింగ్ కడుతున్నట్టు మీకు ఒక్కొక్క దగ్గర వీడియో ఆఫ్ చేస్తున్నా, మళ్ళీ అదర్ని అటాచ్ చేస్తున్నా. ఇప్పటికైతే నేనేం మాట్లాడలేదు. ఓకే, ఇదైతే నేను మనం వెళ్ళి డ్యామ్ దగ్గర పోదాం. అదే కానీ అక్కడ పోయినాక అర్థం కాదు, మెల్లగా పోతుంది. ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది కూడా తీయలేకపోయాను నేను. లాస్ట్ అయితే నేనైతే బాగా చెప్పాను. ఓకే, ఇక్కడ కొన్ని సౌండ్స్ అయితే ఇవ్వచ్చు, దాన్ని ఆస్వాదించండి. ఓకే, ఒక బోట్ వస్తుంది చూడండి, ఇక్కడ బోటు ఒకసారి అటు సైడ్ చూడండి. దానికి ఒక వాటర్ లీక్ అయితే జరుగుతుంది. వాటర్ లీక్ అది బ్యాలెన్స్ కండికి దానికి ఈ రూట్ ఎందుకు ఉందంటే వెనకాల పడుతుంది, వెనకాల పడిపోకుండా ఉండని. అక్కడ ఉంది పైన దారి ఇదేందిగో ఇట్లా పోవాలి. తర్వాత మళ్ళీ ఇట్లా వెళ్ళి పైకి టర్నింగ్ తీసుకుంటాం. అట్లా పోతాం, అట్లా తిరిగి మళ్ళీ ఇట్లా వస్తాం. మళ్ళీ ఇట్లా పోయి అట్లా మొత్తం చుట్టూ తిరుగుతాం. హలో గైస్, వీళ్ళందరూ ఎవరనుకుంటున్నారా? మా ఫ్యామిలీ. ఇప్పుడైతే నేనైతే శ్రీశైలంకి వచ్చాను. ఇప్పుడు నేను ఒకటి మర్చిపోయినా. హలో గైస్, నేను మీ మోకిత్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాయల్ ఎక్స్ప్రెస్. ఇప్పుడైతే మేమైతే శ్రీశైలంకి బోటింగ్కి వచ్చినాం గైస్. అప్పుడు నేను మర్చిపోయాను. నేను మళ్ళా అవి వస్తున్నాను
చాలా ఎంజాయ్ చేసినట్టున్నారు గైస్ కొండలు కేవ్స్ అక్కడ ఒకటి ఉంటుంది మనమైతే చూడాలి అది కానీ వీడియో తీయలేకపోయినా నేనైతే ఎందుకంటే అక్కడ సౌండ్స్ అవుతూ పక్క శ్రీశైలం బోటగిరి విజిట్ చేయండి అప్పటి వరకు ఉంటాను టేక్ కేర్ బాయ్ బాయ్ విష్ యూ ఆల్